చంద్రయ్య, నీ పొలం పనులు చేయడానికి రోబోని పెట్టావంట. రోబో నీ పొలంలో అన్ని పనులు నువ్వు చెప్పగానే చేస్తుందంటూ ఊర్లో జనాలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. నేను నిన్ననే ఊరి నుండి వచ్చినందుకు వాళ్ళు చెప్పే మాటలకు ఒక్కసారి నిన్ను చూసినట్లుంటుంది, అలాగే మీ రోబోని చూసినట్లుంటుంది అని ఇటు వచ్చా అంటూ సంజయ్ చంద్రయ్యతో మాట్లాడుతూ వరాండాలో ఉన్న రోబో వైపు వెళ్ళాడు. చంద్రయ్య ఒక్కసారి ఏదైనా పని చెప్పు రోబోకు అనగానే చంద్రయ్య సంతోషంగా రోబో దగ్గరికి వచ్చి ఆవుకు గడ్డి వేయమని రోబో బటన్ ఆన్ చేసి చెప్పాడు. వెంటనే రోబో పాకలో ఉన్న ఆవు దగ్గరికి గడ్డి తీసుకుని వెళ్ళి వేసింది. రోబో చేసే పని చూస్తూ సంజయ్ ఇంకా ఏమేమి పని చేస్తుంది అనగానే పొలం దున్నడం, నాట్లు వేయడం, గడ్డి కోయడం, ఎండుగడ్డి మూటలు కట్టి తెచ్చి ఒకచోట వేయడం, పశువులకు గడ్డి తెచ్చి వేయడం, అలా అన్ని రోబోని చేస్తుంది. ఆ మాట వినగానే సంజయ్ రోజు రోజుకి పని చేసే మనుషులు తగ్గిపోతున్నారు. పొలంలో పనులకు కూలీ చేయడానికి రోజువారీ కూలీలు చాలా పెంచేశారు. ఈ తరుణంలో రోబోని తెచ్చి నువ్వు మంచి పని చేశావు. నీకు ఆ రోబో తయారు చేయడానికి ఖర్చు వచ్చింది అది అనగానే 17 లక్షల వరకు ఖర్చు వచ్చింది. అది నా కొడుకు రోబోటిక్ ఇంజనీర్గా చదివి రోబోలు తయారు చేసే చోట పనిచేస్తున్నందుకు. దగ్గర ఉండి రోబోకు వ్యవసాయ పనులు చేసేటట్లు ప్రోగ్రామ్ సెట్ చేసి నాకు తెలియకుండానే నన్ను ఆశ్చర్యపరిచినట్లు తెచ్చి ఇచ్చాడు. నేను మొదట కోప్పడ్డ ఆ రోబో నాకు చేసే సహాయానికి నేను నా కొడుకును మెచ్చుకోక ఉండలేకపోయాను అంటూ కొడుకు చేసిన పని చెప్పి చాలా సంతోషపడ్డాడు. వ్యవసాయ పనులు చేయడానికి వచ్చిన రోబో వలన వ్యవసాయ కూలీలకు కూలీ పనులు లేకుండా పోతాయి కదా అంటే, చంద్రయ్య నిజమే చంద్రయ్య, నువ్వు చెప్పేది. ఎవరయ్యా కూలీ పనులకు సరిగ్గా వచ్చేది? పొద్దున 10 గంటలకు దిగితే మన మనిషి లేకుంటే పనులు సరిగ్గా చేయకుండా టైంపాస్ చేసి 12:30 కల్లా భోజనాలు అంటూ కూర్చుంటారు. మళ్ళా 2-2:30కు కొద్దిసేపు చేస్తారో లేదు, 4 అయిందని పొలం నుండి బయటకు వచ్చి 300 నుంచి 500 లేదా 600 కూలీ అడుగుతారు. మనలాంటి సన్నకారు రైతులు ఎలా తట్టుకోవాలి? గట్టిగా ఒక 4 గంటలు చేస్తారో లేదు, కూలీలు ఇవ్వండి అంటూ అడుగుతారు. కొన్నిసార్లు వాళ్ళు అడిగినంత కూలీలు ఇస్తామన్నా రమ్మంటే రారు. ఎలా బతకాలి మాలాంటి సన్నకారు రైతులు? ధనవంతులు బాగానే బతుకుతారు, కష్టపడే కూలీలు బాగానే బతుకుతారు. మాలాంటి సన్నకారు రైతులు, మధ్యతరగతి కుటుంబాల సంగతి ఏమిటి అన్నాడు చంద్రయ్య. నిజమే కదా అనుకుంటూ మంచి పని చేశావు రోబోను ఉపయోగించి అంటూ కొద్దిసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు సంజయ్. గుడ్ నైట్ పిల్లలు. నా కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.